गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। पूजन्तम् राम रामीति मधुरम् मधुराक्षरम् आरुह्य कविताशाखाम् वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयम् करुणालयम् नमामि भगवत्पादशङ्करम् लोकशङ्करम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिम् समग्रयितुन स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः। वैदग्ध्यवर्णकुण्डकुम्भनगौरवैर्याम् खण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोत्थपुण्ड्रमजहन्मकुटम् सुनासम् मन्दस्मितम् मकरकुण्डलचारुगण्डम्। बिम्बाधरम् बहुलदीर्घकृपाकटाक्षम् श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम्। मनोजवम् मरुततुल्यवेगम् जितेन्द्रियम् बुद्धिमताम् वरिष्ठम् वातात्मजम् वनरयूथमुख्यम् श्रीरामदूतम् शिरसा नमामि। आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम्यहम्। सिन्धूरारुणविग्रहाम् त्रिनयनाम् माणिक्यमौलिस्फुरत्तारानायकशेखराम् स्मितमुखीम् आपीनवक्षोरुहाम् पाणिभ्याम् अळिपूर्णरत्नचषकम् रक्तोत्पलम् बिभ्रतीम् सौम्याम् रत्नघटस्थरक्तचरणाम् ध्यायेत्परेहितम्बिकाम्। हरिः ఓం। పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. సర్వేశ్వరుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణం చేత ఒక 4 రోజుల పాటు శ్రీవేంకటాచల మహాత్మ్యము అనబడేటటువంటి విషయం మీద ధారావాహిక ప్రసంగాలు జరగాలి అని పెద్దలు నిర్ణయిస్తే నేడు 3వ రోజు కార్యక్రమానికి చేరుకున్నాం. అయితే నిజంగా మీ అందరి భక్తి శ్రద్ధలు చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుచేత అంటే ఇవి తెలియనివాడు చేతకానివాడు 4 మాటలు చెప్పలేని నా వంటి వాడు కూర్చుని చెప్తున్నా కూడా ఇంత తాపత్రయంగా మీరు వింటున్నారంటే నిజంగా మీరు ఎంత సహృదయతో ఎంత భక్తో. మీ భక్తి సాధించిన చాలా గొప్ప విషయం ఏమిటో తెలుసా అండి? మళ్ళీ ఆఖరణ దీని గురించి నేను సరిగ్గా చెప్పగలుగుతానో చెప్పలేకపోతానో అని ముందుగానే దాని గురించి ప్రస్తావన చేస్తున్నాను. మనం ప్రారంభించిన రోజున నేను నిజంగా తిథి చూడలేదు. వరుసగా తేదీల యొక్క ఒత్తిడి ఉండడం చేత 22వ తారీఖున కార్యక్రమం ప్రారంభించాలి అని అనుకున్నాం అంతే. కానీ కాకతాళీయంగా ఆ రోజు పంచమి తిథి ఉండగా ప్రారంభించాం. అమ్మవారు కార్తీక శుక్ల పంచమి శుక్రవారం నాడు ఆవిర్భవించింది. ఆ తల్లి యొక్క నిర్హేతుకమైన కృప ప్రసరించింది. నిన్నటి రోజున పద్మావతి వైభవం గురించి మాట్లాడేటప్పుడు మీకు ఒక విషయాన్ని ప్రస్తావన చేసి ఉన్నాను. పుష్యమాసంలో వచ్చేటటువంటి శుక్రవారాలలో పద్మావతి అమ్మవారికి సువాసిని అర్చనలు జరిగి పసుపు తాళ్లు అమ్మవారి పాదముల దగ్గర పెట్టి అర్చన చేసి అవి సువాసులైనటువంటి స్త్రీలు ప్రసాదంగా మంగళసూత్రములలో ధరిస్తారు అని ఒక విషయాన్ని మీకు ప్రస్తావన చేసి ఉన్నాను. అది ఎంత ఆశ్చర్యకరమైన విషయం జరిగిందంటే కేవలం 2-3 రోజుల ముందు జరిగినటువంటి తలంపు కార్యరూపం ధరించి బ్రహ్మశ్రీ హరిప్రసాద్ గారి యొక్క సంకల్ప బలమో అమ్మవారి నిర్హేతుకమైనటువంటి కృపాకటాక్ష వీక్షణమో 1000కి మించి పసుపు తాళ్లు పద్మావతి అమ్మవారి గుడి నుంచి తరలి వచ్చాయి. మనకి వస్తే ఆ పసుపు తాళ్లకి ఆ రావడం కూడా ఎంత గొప్పగా వచ్చాయో చూడండి. అవి తీసుకొచ్చేటటువంటి వాళ్ళకి ఏ చేతి సంచిలోనో తీసుకురావాలనేటటువంటి ఆలోచనని కల్పించకూడదా? కాదు. సుందరకాండలో స్వామి హనుమంటారమ్మా నిన్ను ఎలా తీసుకెడతానో తెలుసా? హవ్యంహుత నివానలా అంటారు. హవ్యవాహనుడు ఏ విధంగా హవిస్సుని దేవతలకి తీసుకెడతాడో అంత పవిత్రంగా తీసుకెళ్తానమ్మా అంటారు. అది తీసుకురావడంలో అందం చూడండి. ఇవాళ అమ్మవారు పెళ్లి బుట్టలో తరలి వచ్చింది. ఆ పసుపు తాళ్ళన్నీ కొత్త వెదురు బుట్టల్లో వచ్చాయి. పెళ్లి కూతురు ఎలా వస్తుందో అలాగే వచ్చింది అమ్మవారు. అమ్మవారు రావడం అలాగే వచ్చింది. అనుకోకుండా ఇవ్వాలే అన్నమాచార్య సంకీర్తన విభావరి చేస్తూ శ్రీమతి చావలి సూర్యకుమారి గారు చాలా అద్భుతమైనటువంటి పాట. నిజంగా పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెరమరలేనవ్వేని పెళ్లి కూతురు అని మనకి ముందే పద్మావతి శ్రీనివాసుల పరిణయ ఘట్టాన్ని ఇక్కడ ఈ వేదిక మీద అన్నమాచార్యుల వారి అమృతస్వరంతో ఆలపింపబడినటువంటి ఆ అద్భుతమైనటువంటి కీర్తనని ఆవిడ ఇక్కడ ఆవిష్కరించి మనందరికీ ఒక్కసారి ఆ కళ్యాణ సన్నివేశాన్ని మనోనయనము ముందు గోచరమయ్యేటట్టుగా చేయగలిగారు. అదిగో
ఇవాల్టి రోజున ఆ పసుపు తాళ్ళన్నింటికి మళ్ళీ ఇక్కడ ప్రత్యేకం పూజ చేశారు హరిప్రసాద్ గారి దంపతులు. చేసి అందున సహస్రంతో వాటికి పూజ చేసి ఆ పసుపు తాళ్ళన్నింటినీ ఇవాళ పద్మావతి శ్రీనివాసుల పరిణయ ఘట్టాన్ని వివరణ చేయడము పూర్తయిపోయిన తరువాత ఆ పసుపు తాళ్లు మంగళసూత్రాలలో ధరించడం అనేటటువంటిది సువాసినులకు మాత్రమే ఉన్న అధికారము కనుక ఇవాల్టి రోజున సువాసినులకి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం అంతా అయిపోయిన తరువాత సువాసినులై 5వ తనమును కలిగి ఉండి మెడలో మంగళసూత్రం ఉన్నటువంటి తల్లులు మీ అందరికీ కూడా ప్రత్యేకం ఆ పసుపు తాళ్లు ప్రసాదం అందజేస్తారు. అది సువాసినులకు మాత్రమే కేటాయింపబడింది. ఇంకా కథా కార్యక్రమానికి సంబంధించినంత వరకు నిన్నటి రోజున ఆ స్వామి పుష్కరిణి యొక్క వైభవం గురించి, స్వామి పుష్కరిణీ స్నానం, సద్గురో పాదసేవనం, ఏకాదశి వ్రతంచాపి త్రయమత్యంత దుర్లభం అని ఆ స్వామి పుష్కరిణి యొక్క వైభవం ఎలా ఉంటుందో, ఆ పద్మ సరోవరము యొక్క గొప్పతనం ఏమిటో, పద్మావతి వైభవం ఎలా ఉంటుందో, అమ్మవారు ఆవిర్భవించినటువంటి విధానం ఎట్టిదో, ఆ తల్లి ఎంతటి వాత్సల్య స్వరూపిణో, అమ్మాని పిలిచినంత మాత్రం చేత కదలిపోయేటటువంటి స్వరూపం కలిగిన అమ్మవారి గురించి 4 మాటలు విజ్ఞాపన చేసి, అంతే వాత్సల్య స్వరూపమైనటువంటి శ్రీయపతి వెంకటాచల ప్రభువు గురించి 4 మాటలు చెప్తూ, చిట్ట చివర అనంతాచార్యుల వారి యొక్క వైభవం గురించి 4 మాటలు చెప్పుకున్నప్పుడు ఉపన్యాసాన్ని పూర్తి చేసే ముందు ఒక విషయాన్ని మీకు మనవి చేశాను. ఆఖరికి భక్తుల చేతిలో దెబ్బలు తినడానికి కూడా పరమాత్మ సిద్ధపడిపోతాడు. అంతటి వాత్సల్యమూర్తిని భీష్ముడు చేసినటువంటి స్థుతిలోని ఒక పద్యంతో ఆ విషయాన్ని పూర్తి చేయడం జరిగింది. అయితే వెంకటాచలంలో అనంతాచార్యుల వారు వెంకటేశ్వర స్వామి వారి మీద విసిరినటువంటి గుణపం ఇప్పటికీ మీరు దర్శనం చేయవచ్చు. రాజద్వారం దాటగానే మీరు కుడి చేతి పక్కన ఉండేటటువంటి గోడవేపుకి తల ఎత్తి చూస్తే వ్రేలాడుతూ ఒక గుణపం కనపడుతుంది. ఆ గుణపమే అనంతాచార్యుల వారు వెంకటేశ్వర స్వామి వారి మీద విసిరినటువంటి గుణపం. సరే, ఆ క్యాసెట్లు ఎక్కడ దొరుకుతాయి ప్రసంగాలకు సంబంధించినవి అన్నదానికి సంబంధించి అడ్రస్ చెప్పారు. నేనెన్నడూ ఈ ప్రసంగాలు పైసల కోసమో తాంబూలాల కోసమో చెయ్యలేదు. నేను మనుష్య జన్మ నిత్యాన్ని కనుక నా ఊపిరిని వాక్కుగా మార్చుకుని సార్థత పొందాలని నాకు తెలుసున్న 4 విషయాలు చెప్పాను తప్ప ఆ క్యాసెట్లని అమ్మి అందులో రూపాయో 10 రూపాయో కోటేశ్వరరావు గారికి తింటున్నారు అనుకునేరు. నేనేమటువంటి ప్రయోజనం ఆశించి చెప్పుకున్నవాడను కాదు. 2వ విషయం, పాపం ఆ క్యాసెట్లు చేస్తున్న విశ్వేశ్వర గారు కూడా దాన్ని ఏదో ఒక యజ్ఞప్రసాదంగా అందించాలన్న తాపత్రయంతో చేశారు. చాలా మంది అడుగుతుంటే ఆ అడ్రస్ ఒక్కొక్కరికి చెప్పడం కష్టం కనుక మైక్లో అనౌన్స్ చేశాం. కానీ ఆ క్యాసెట్లు తప్పకుండా కొనుక్కోండి, తప్పకుండా వినండి, నా క్యాసెట్లు వినండి అని నేను ఎన్నడూ చెప్పాను. ఎవరికైనా ఆసక్తి కలిగిన వారు అందులో వినదగిన విషయం ఏదైనా ఉంది అని మీరు ఎవరైనా విశ్వసిస్తే కొనుక్కోవచ్చు. సరే, దానికి సంబంధించి ఆ ప్రకటనకి సంబంధించిన వివరణ పూర్తయింది. కథాగమనానికి సంబంధించినంత వరకు ఇవాళ పద్మావతి శ్రీనివాసుల యొక్క కళ్యాణ ఘట్టాన్ని వివరణ చెయ్యాలి అని నిన్నటి రోజున సంకల్పం చేసి ఉన్నాం. అసలు వెంకటేశ్వర స్వామి వారి యొక్క అవతారం ఏర్పడడానికే ప్రధానమైనటువంటి కారణములు 3 అంటుంది పురాణం. ఒకటి, కలియుగంలో ఉండేటటువంటి మనుష్యులు అల్పాయుర్దాయం కలిగినటువంటి వారు కలి యొక్క ప్రభావం చేత పుణ్యకర్మల యందు మనస్సు నిలబెట్టగలిగినటువంటి దారుఢ్యం ఉన్నవారు కాకపోవుట, మహానుభావుడు చంద్రశేఖర పరమాచార్యుల వారు వచించినట్లుగా 18 సెకండ్ల కాలము కూడా పరమేశ్వరుని యొక్క పాదార విందముల యందు నిలకడగా మనస్సును నిలబెట్టగలిగినటువంటి శక్తి కలిగిన వారు కాకపోవుట, యజ్ఞయాగాది క్రతువులను చెయ్యడానికి కావలసినటువంటి ఆర్థిక సమృద్ధి అందరికీ లేకపోవుట, అందుచేత పాపచిత్తులై కలి యొక్క ప్రభావానికి వశులైనటువంటి లోకులను ఉద్ధరించడం కోసమని అవ్యాజ కరుణామూర్తి అయినటువంటి శ్రీమన్నారాయణుడు వెంకటాచలపతిగా అవతారాన్ని స్వీకరించారు. అది మొదటి కారణం. 2వ కారణం, త్రేతాయుగంలో ఆయన రామచంద్రమూర్తిగా నడయాడినప్పుడు పద్మావతీదేవికి ఇచ్చినటువంటి లేదా వేదవతికి ఇచ్చినటువంటి ప్రమాణాన్ని నిలబెట్టుకోవడం కోసం, వేదవతిని వివాహం చేసుకోవడం కోసమని ఆవిడే పద్మావతీదేవిగా ఆవిర్భవిస్తే ఆ పద్మావతి కళ్యాణం జరగడం కోసమని వచ్చింది 2వ కారణం. 3వ కారణం, తను శ్రీకృష్ణావతారంలో ఉన్నప్పుడు ఏ తల్లి పరవశించిపోయి శ్రీకృష్ణ భగవానుండి పెంచి పెద్ద చేసిందో, అమ్మతనంతో మురిసిపోయిందో, అటువంటి యశోద ఒక కోరిక కోరింది, నీ వివాహం చూడలేకపోయాను కృష్ణ, నీ కళ్యాణం చూడాలనుంది అని అడిగింది. అందుకని
తన తల్లి అయినటువంటి యశోద కోరిక తీర్చడం కోసమని ఈ 3 ప్రబలమైన కారణముల చేత వెంకటేశ్వరుడి యొక్క అవతారము ఆవిర్భవించింది అని భవిష్యోత్తర పురాణము, వరాహ పురాణముల యొక్క వచనం. సరే, ఒకనాడు ద్వాపరయుగం పూర్తయి కలియుగం ప్రారంభమైనటువంటి తొలి రోజులలో కలి యొక్క ప్రభావాన్ని ఈ మనుష్యులు ఎలా తట్టుకుంటారని ఆలోచించినటువంటి వారై, మహర్షులకేమి స్వార్థం ఉంటుంది? మహర్షులకు ఉండేటటువంటి కోరిక నిరంతరము జనోద్ధరణమే. ఎలా వీళ్ళని భగవంతుడి వైపు నడిపించాలనేటటువంటి తాపత్రయం తప్ప వారికి స్వార్థ చింతనమే ఉండదు. అందుకని మహానుభావులు కశ్యపాది మహర్షులు కలిసి ఒక యాగాన్ని గంగానది ఒడ్డిన నైమిషారణ్యంలో ప్రారంభం చేశారు. ప్రారంభం చేస్తే మీకు మొట్టమొదటి రోజునే నేను విజ్ఞాపన చేశాను. చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్లి నారదుడు కలియుగంలో ఉండేటటువంటి జనులు పడుతున్న బాధల్ని వివరణ చేస్తే, శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వరుడిగా అవతారాన్ని స్వీకరించి జనుల్ని ఉద్ధరించడానికి కావలసినటువంటి ప్రాతిపదికని నిర్మించడం కోసమని నారద మహర్షి ఆ యజ్ఞభూమికి వెళ్ళారు. వెడితే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా నారద మహర్షికి స్వాగతం పలికారు. మూర్తీభవించినటువంటి జ్ఞానం. నారద మహర్షి యొక్క పేరు తలుచుకుని ఆయన పాదములకు నమస్కారం చేసినంత మాత్రం చేత అజ్ఞానాంధకారము పటాపంచలైపోతుంది. అందుకని అదిగో అటువంటి వాడు కనుక ఆయన రాగానే అందరూ లేచి ఆయనకి నమస్కరించారు. మహానుభావుడు నారదుడు ఒక ప్రశ్న వేశారు. కో భుంక్తే యజ్ఞఫలం కోవా అధ్యక్షశ్చ దేవత అని అడిగారు. మీరు యజ్ఞం చేస్తున్నారు కదా, ఈ యజ్ఞము యొక్క ఫలమును తీసుకునేటటువంటి వాడెవరు? పైగా ఈ యజ్ఞమునకు ఆధ్యక్షం వహిస్తున్నటువంటి స్వరూపం ఎవరిది? అటువంటి వాడెవరో నిర్ణయించుకోకుండా మీరు ఈ యజ్ఞం చేయడం అంత సమగ్రత కనపడదు. అందుకని ఇక్కడ అత్రి, వశిష్ఠుడు, భృగువు మొదలైనటువంటి మహర్షులు ఉన్నారు కనుక మీలో ఎవరైనా ఒక మహర్షి బయలుదేరి 3 లోకములు తిరిగి 3 లోకములలో ఉండేటటువంటి 3 మూర్తులలో సాత్వికమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడై సత్వగుణ ప్రధానుడై ఈ యజ్ఞ ఫలాన్ని స్వీకరించడానికి అధికారం ఉన్నవారెవరో నిర్ణయిస్తే బాగుంటుంది అన్నారు. సరే, నేను నిర్ణయిస్తానని భృగువు బయలుదేరారు. అసలు అదే చాలా విచిత్రం. కలియుగ ప్రారంభం ఇంకింతకన్నా ఏం కావాలి? 3 లోకములకు 3 కాలములకు 3 రూపములకు మూలమగచు భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన అంటారు పోతన గారు. ఒక బ్రహ్మమే 3 రూపములను పొందుతోంది. ఏకస్త్వమేవ బహుధా భవభాసిలోకే నిశ్శంకధీర్ వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయ లోకనాథ అంటారు. ఉన్న ఒకే పదార్థం సృష్టి చేసినప్పుడు బ్రహ్మగా, స్థితికారుడైనప్పుడు శ్రీ మహావిష్ణువుగా, లయకారకుడైనప్పుడు పరమేశ్వరుడిగా 3 రూపములుగా భాషిస్తున్నటువంటిది మాత్రం పదార్థము తత్వరీత్యా ఒక్కటే పదార్థం. ఆ పదార్థంలో పైకి సత్వముగా కనపడినటువంటి దాని లోపల ఒకనాడు తమస్సు కనపడచ్చు, తమోస్వరూపంగా కనపడిన దాంట్లో సత్వగుణం కనపడచ్చు. దీని గురించి చంద్రశేఖర పరమాచార్యుల వారు మహాద్భుతమైనటువంటి అనుగ్రహ భాషణం చేసి ఉన్నారు ఒకనాడు కాంచీపురంలో. ఇందుచేత పరమశివుడు తమోగుణ ప్రధానుడని చెప్తారు. నిజంగా ఆయన తమోగుణ ప్రధానుడా? తమోగుణ ప్రధానుడైతే ఆయన ఏం నల్లగా ఉన్నాడా? ఆయన తెల్లగా ఉంటాడు. పైగా శాంతం పద్మాసనస్థం శిశిరమకుటం పంచభక్త్రం త్రినేత్రం శూలం వజ్రంచ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగుం పాశంచ ఘంటాం ప్రళయహుతవహం అంబికా వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. నిరిసిపోయేటటువంటి పరమశివుడు చంద్రోద్భాసిత శేఖరే స్మరహరే గంగాధరే శంకరే సర్పైర్భూషిత కంఠకర్ణ వివరే నేత్రోత్థ వైశ్వానరే దంతిత్వకృత సుందరాంబరధరే త్రైలోక్య సారేహరే మోక్షార్థం కురుచిత్త వృత్తి మమలాం అంతైస్తు కింకర్మభిహి అంటారు శంకర భగవత్పాదులు. ఏ మహానుభావుడి పాదములు స్మరించినంత మాత్రము చేత శృతి స్మృతి పురాణములు ఏ విధమైనటువంటి అయోమయం లేకుండా భాషిస్తాయో అటువంటి మహాపురుషుడైన శంకర భగవత్పాదుల చేత ప్రార్థింపబడిన పరమశివ స్వరూపం తమోగుణ భూయిష్టమా? కాదు. లయకారకుడంటే ఆయన అజ్ఞానాన్ని తీసి జ్ఞానం ఇవ్వగలిగినటువంటి స్వరూపం. కానీ కలియుగ ప్రారంభంలో వచ్చిన వింత చూడండి. పరమాత్మ స్వరూపంలో గుణాధిక్యాన్ని నిర్ణయించడానికి భృగువు బయలుదేరాడు. అరికాలులో కన్నున్నవాడు కనుక బయలుదేరి బ్రహ్మలోకానికి వెళ్ళాడు. సత్యలోకానికి వెళ్లి చూశాడు. చతుర్ముఖ బ్రహ్మగారు 4 ముఖములతోటి వేదమును గానం చేస్తున్నారు. ఒక పక్క సరస్వతీదేవి వీణ మీటుతోంది. చుట్టూ మహర్షులందరూ కూర్చుని ఉన్నారు.
బ్రహ్మగారు మధ్య మధ్యలో ఆ వేదమంత్రములకు ఉండేటటువంటి వ్యాఖ్యానములు చేస్తుంటే పరవశులై వింటున్నారు. అటువంటి తత్వస్వరూపాన్ని, ఆ చతుర్ముఖ బ్రహ్మగారి స్వరూపాన్ని చూసిన వాడై భూమి మీద పడి నమస్కారం చేశాడు. నమస్కారం చేసిన వాడికి ఉండవలసిన లక్షణం ఏమిటి? తను ఉద్ధరింపబడడం. కానీ భృగువుకి లోపలున్న కోరిక ఏమిటి? తనని బ్రహ్మగారు గమనించాలి. పడి నమస్కారం చేసినటువంటి భృగువుని చతుర్ముఖ బ్రహ్మగారు చూడలేదని కోపం వచ్చి పతితం స భృగున్ దృష్ట్వా నువాచ వచనం విధిహి అన్నారు. సరస్వతీదేవి వీణమీటుతుండగా 4 ముఖములతోటి వేదమును ప్రవచనము చేస్తున్నటువంటి, వేదగానము చేస్తున్నటువంటి బ్రహ్మగారు కింద పడి నమస్కరించినటువంటి భృగువుని పట్టించుకోలేదు. ఆగ్రహం వచ్చింది. చతుర్ముఖ బ్రహ్మగారికి సత్వగుణం లేదు అన్నాడు. అని అక్కడి నుంచి బయలుదేరి ఒక్కసారి కైలాస పర్వతం మీదకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేసరికి కైలాస శిఖరం దృష్ట్యా ఒక్కసారి చూస్తే అక్కడ త్రిలోచనుడైనటువంటి 3 కన్నులున్న మహాదేవుడు అమ్మవారితో కలిసి అభ్యంతర మందిరంలో ఉన్నారు. ఏకాంత మందిరంలో ఉన్నారు. బయటంతా ఎక్కడ చూసినా ప్రమదగణాలు, నందీశ్వరుడు, చండీశ్వరుడు, భృంగీశ్వరుడు, మహానుభావులు అందరూ పరమశివుని యొక్క ఆంతరంగిక భృత్యులు, కింకరులు, కైంకర్యపరులు. వారిని చూశారు. లోపల ఉండేటటువంటి పార్వతీ పరమేశ్వర సందర్శనార్థి అయి ఏకాంత మందిరంలోకి వెళ్ళారు. అమ్మవారితో క్రీడిస్తున్నటువంటి అయ్యవారిని చూశారు. చూసి ఇటువంటి ఏకాంత సేవ జరుగుతుండగా, ఏకాంత మందిరంలో ఉండగా లోపలికి వచ్చినటువంటి భృగువు వంక పరమశివుడు కొంచెం ఎర్రగా చూశాడు. తప్పు తన మీదున్నా భృగువు పరమశివుణ్ణి చూసి నా వంక ఆదరంగా చూడలేదు కనుక పార్వతీదేవితో వినోద క్రీడలలో మునిగిపోయి ఉన్నటువంటి కైలాసమునందు పరమశివుని యందు సత్వగుణం ఎక్కడున్నదన్నాడు. అని అక్కడ నుంచి బయలుదేరి వైకుంఠాన్ని చేరాడు. శ్రీవైకుంఠంలో ఎక్కడ చూసినా మహానుభావులందరూ మేఘశ్యామం పీతకౌశేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. ఆయన్ని తలుచుకుని మనసులో సంతోషపడిపోతూ గోవిందా 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 అనుకుంటూ ఆయన యొక్క నిత్య నిరంతర కైంకర్యం చేసేటటువంటి ఆదిశేషుడు, గరుత్మంతుడు మొదలైనటువంటి వారందరూ ఉన్నారు. చూశారు. స్వామి ఆ శేషపాన్పు మీద పడుకుని ఉన్నారు. అమ్మవారు పాదముల యొక్క తలమున కూర్చుని ఆ 2 కాళ్ళని తన యొక్క ఎర్రటి చేతులతో అమ్మవారు ఒత్తుతోంది. ఆ ఒత్తుతుండడంలో శ్రీ మహావిష్ణువు కన్నులు మూసుకుని ఉన్నారు. అమ్మవారు పరవశంగా ఆ కాళ్ళు ఒత్తడం మొన్నటి రోజున మీకు విజ్ఞాపన చేసి ఉన్నాను. అమ్మవారు కాళ్ళు ఒత్తడం అంటే ఏదో కాళ్ళు ఒత్తడం కాదు. శ్రవణం, కీర్తనం, విష్ణోహ స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని 9 భక్తులైతే అందులో పాదసేవనం అంటే మా తల్లి లక్ష్మీదేవినే చెప్తారు. లక్ష్మీ మహీతనురూప నిజానుభావ నీలాది దివ్య మహిషీకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణత కిలసాంద్ర రాగౌ శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. అసలు ఇంకొక రహస్యం, అసలు అమ్మవారి యొక్క నుసటన ఉన్నటువంటి కస్తూరి తిలకం పడనటువంటి రూపంతో స్వామివారి యొక్క పాదములు ఎన్నడూ దర్శనం. బలి చక్రవర్తి అంతటి వాడి దగ్గరికి వామనమూర్తిగా బ్రహ్మచారిగా వెళ్లి దానం అడిగితే బలిదైత్యేంద్రకరద్వయీ కృతజల ప్రక్షాళన వ్యాప్తికిం జలజాతాక్షుడు సాచ యోగి సమున సంప్రార్థిత శ్రీదమున్ కలితానం రమాలలాట పదవీ కస్తూరికాషాదమున్ నళినామోదము రత్ననూపురము నానావేదమున్ పదమున్నన్నారు పోతన గారు. బ్రహ్మచారిగా ఉన్నటువంటి వామనమూర్తి చాపినటువంటి పాదముల మీద లక్ష్మీదేవి నొసటన దాల్చేటటువంటి కస్తూరి తిలకం పరమేశ్వరుడి యొక్క పాదముల మీద ముద్రగా పడింది. సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు వర్ణిస్తారు. అమ్మవారి నొసట ఉండేటటువంటి కస్తూరి తిలకాన్ని దర్శనం చేస్తే చాలు. కస్తూరీ తిలకంచితేందు విలసత్వద్భాసి పాలస్థలీం కర్పూర ద్రవమిశ్ర చూర్ణ కపురామోదోల్ల సద్వీటికాం లోలాపాంగ తరంగ తైరితి కృపా సారైర్నతానందినీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే అంటారు. అటువంటి కస్తూరి బొట్టు అయ్యవారి పాదములకు అంటుకునేటట్టుగా శిరస్సు ఉంచి అమ్మ నమస్కరిస్తుంది. అంతటి మహాపతివ్రతయై నిత్యానపాయనీం నిరవద్యాం దేవదేవ దివ్యమహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య శరణ్యాం అనన్య శరణ శరణమహం ప్రపద్యే అనిపించుకున్న లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు యొక్క పాదములు ఒత్తుతుంటే భృగువు లోపలికెళ్లారు. చూశారు.
ఇక్కడ కూడా భార్య చేత సేవింపబడుతూ పరవశించిపోతున్నటువంటి వాడే తప్ప వచ్చినటువంటి భక్తుల్ని ఆదరించే లక్షణం ఉన్నవాడు కనపడనుకున్నారు. అరే రే, ఇప్పటికే నేను సత్యలోకం దాటాను, కైలాసం దాటాను, అయినా నాకు ఎక్కడా కూడా సత్వగుణం ఉన్నవాడు కనపడలేదు. ఇక్కడికొస్తే ఇక్కడ శ్రీ మహావిష్ణువు అదే తాదాత్మ్యతలో ఉన్నారనుకున్నారు. ఒక్క ఉదుటున తన కాలిత్తి శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలం మీద తన్నాడు. తంటే శ్రీ మహావిష్ణువులో ఉండేటటువంటి నాటకీయతని మహానుభావుడు ఆయన ఈ లోకములన్నింటినీ రక్షింపవలసిన వాడు, స్థితికారుడు. ఎక్కడ ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తిస్తాడు. ఆయన వెంకటాచలపతిగా కలియుగంలో వచ్చి రక్షించవలసినటువంటి సందర్భం ఏర్పడుతోంది. దానికి ప్రాతిపదికగా దీన్ని వాడుకున్నారు. వెంటనే లేచి అన్నారు, వజ్రాధృఢతరం విద్ది. అయ్యయ్యో, నా శరీరం చాలా కఠినంగా ఉంటుందయ్యా. వజ్రం ఎంత కఠినంగా ఉంటుందో అంత కఠినంగా ఉంటుంది. అటువంటి నా శరీరాన్ని తన్ని నీ పాదం ఎంత సొక్కిపోయిందో. కిమర్థం తాడితం తవాంగ్రి విప్ర తలీనతం. అంత సున్నితంగా ఉన్నటువంటి నీ పాదంతో వజ్రం లాంటి కఠినమైన ఈ శరీరాన్ని తంతే నీ పాదం ఎంత సొక్కిపోయిందో అంటారు. ఎక్కడెక్కడ అజ్ఞానంతో ఎవరు ప్రవర్తించినా వెంటనే ఏం శపించరైనా అవతల వాళ్ళకి పాఠం నేర్పుతారు. జలజాతాసనవాసమాదిసుర పూజాభాజనం వైతనచ్చులతాంతాయుజు కన్న తండ్రి శరమచ్చోవామ పాదంబునం తొలగంతో చెలతాంగి అట్లయగు నాథుల్ నేరముల్చే ఎప్పేరలకంచెందిన కాంతలెందు రుచిత వ్యాపారముల్ నేర్తురే నను భవదీయ దాసుని మనంబున నెయ్యపు కింకపూని తాచిన అది నాకు మన్ననయ చెల్వగు నీపద పల్లవంబు మత్తను పులకగ్ర కంటక వితానము తాకిన సొకునంచు నేననియద అలుకమానవు కదాయికనైన అరాల కుంతల అని పాదం పట్టుకున్నట్టు పట్టుకుని గర్భభంగం చేశారు సత్యభామాదేవి కానాడు. అలా ఇవాల్టి రోజున అయ్యో స్వామి, మీరు వచ్చి నన్ను తంతే వజ్రముతో సమానమైనటువంటి నా వక్షస్థలాన్ని తన్నడం చేత మీ పాదం ఎంత సొక్కిపోయిందో. రండి రెండని గబగబా శేషతల్పం నుంచి కిందకి దిగి ఆయన పాదములు పట్టి ఒత్తినట్టుగా నటించి ఆ భృగువు యొక్క అహంకారమునకు కారణమైన అరికాలిలో కన్నుని చిదిమి వేశాడు. చిదిమి వేస్తే భృగువు ఎంత సంతోషపడిపోయాడో. తన్ను ఆదరించారు శ్రీ మహావిష్ణువు. గబగబా బయలుదేరి ఆ యజ్ఞవాటికి వెళ్ళారు. సత్వగుణ ప్రధానుడైన వాడు శ్రీ మహావిష్ణువే అని తన నిర్ణయాన్ని తెలియచేశారు. కానీ అక్కడ నిర్ణయం కన్నా దాని యొక్క ఫలితము శ్రీ మహావిష్ణువు శ్రీవైకుంఠం నుంచి బయలుదేరి వచ్చి వెంకటాచలంలో భూలోకంలో విడిది చేయడమా? ఏది దానికి కావలసిన ఫలితం? అసలు ఫలితం అది. దీనికి అక్కసు పొందింది ఎవరో తెలుసా అండి? అమ్మవారు పొందింది. ఏమయ్యా, ఎంత పనిచేశావు? లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం అంటారు. తెల్లవారు లేస్తే నేను నీ వక్షస్థలమునందు నివాసములో ఉంటాను. శ్రీరంగ హర్మ్య తలమంగళ దీపరేఖాం శ్రీరంగరాజ మహిషీం శ్రియమాశ్రయామహ అని భక్తులు నన్ను ప్రార్థన చేస్తారు. నిరంతరము నీ వక్షస్థలములో కొలువై ఉంటాను. అటువంటి నన్ను ఒక జడధారి, ఒక ముని నేను ఉండే ప్రదేశాన్ని తన పాదంతో తన్నాడా. తంతే నువ్వైనా అదేమయ్యా నా వక్షస్థలములో తంతావా అని శపించడం మాని, అయ్యయ్యో వజ్రాధృఢతరం విద్ధి మచ్చరీరం ద్విజోత్తమ, నా శరీరం చాలా వజ్రంలా కఠినంగా ఉంటుందని ఆ పాదములు పట్టి ఒత్తుతావా? ఎంత పని చేశావయ్యా? నేను ఉండేటటువంటి ఆవాసమును తన్నడం చేత నాకు అవమానం జరిగింది. నేను వెళ్ళిపోతున్నాను వైకుంఠం నుంచి. మీరు ఆ సన్నివేశాన్ని చూడాలంటే నేను ఇలా అన్నానని అనుకోకండి. శోభానాయుడు గారి నాట్యమే చూడాలి. మహాతల్లి నటరాజస్వామి వారి అనుగ్రహం, స్వామి నేనుండ వైకుంఠమందు అంటూ చేస్తారు. నిజంగా దానికి ప్రియా కార్తికేయన్ ఆవిడ శ్రీ మహావిష్ణువు వేసేవారు. నిజంగా ఎంత అలక తీర్చడానికి ప్రయత్నిస్తారో లక్ష్మీ శ్రీనివాసుల్ని కట్టెదుట నిలబెట్టేస్తారంతే మహాతల్లి. నటరాజోపాసనం, స్వామి నేనుండ వైకుంఠమందు అని అల్లరి చేసి మొత్తానికి బయలుదేరుతారు. ఆవిడ ఎందుకో నాకు ఆ విషయం జ్ఞాపకానికి వచ్చింది, స్ఫురణకు, అందుకని మనవి చేశానంటే, ఆ తల్లి లక్ష్మీదేవి నేను ఇక్కడ ఉండనయ్యా, నాకు చాలా అవమానం జరిగింది, అందుకని నేను భూలోకంలో ఉండేటటువంటి కరవీర పురం దివ్యం గచ్చామి గరుడధ్వజ
నేను కరవీరపురానికి వెళ్ళిపోతున్నాను, వెళ్ళిపోయి అక్కడ తపస్సు చేస్తాను, అక్కడ ఉండి లోకంలో ఉండేటటువంటి వాళ్ళందరినీ ఉద్ధరింపచేస్తానని, అసలు స్వామి సంకల్పం కన్నా ముందు భూమి మీదకొచ్చి రక్షించడానికి ప్రయత్నించి వచ్చినటువంటి వాత్సల్య స్వరూప ఎవరు? ఇక స్వామి రాలా, అమ్మ వచ్చేసింది. అందుకు కదండి అమ్మ వాత్సల్య స్వరూపిణి. ఈశానాం జగతోస్య వెంకటపతేర్ విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాస రసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పణిపల్లవయుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. అమ్మ కనుక అయ్యయ్యో వీళ్ళందరూ పాప పంకిలంలో పడిపోతున్నారా, వీళ్ళను ఉద్ధరించాలని అయ్యవారికి అమ్మవారికి భేదం ఉంటుందా? శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నకలు కుశల స్పందితుమపి అతస్త్వాం ఆరాధ్యాం హరిహర విరించాది విరతి ప్రణంతుం స్తుతుం వా కథమ కృత పుణ్య ప్రభవతి అంటారు శంకరులు. వాళ్ళిద్దరూ ఎప్పుడూ ఒకటే, వాళ్ళిద్దరూ ఏం విడివిడి ఉండరు. సుందరకాండలో సీతమ్మ తల్లి అంటుంది, శక్త్యా లోభయితుం నాహం ఐశ్వర్యేణ ధనేనవా అనన్యే రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయధ అంటుంది. అందుకే బుద్ధి ఉన్నవాడైతే అనుకల తనుకాండాలింగనారంభ శుంభ ప్రతిదిశ భుజశాఖ శ్రీసఖానోకహర్తి స్థలనయనగులుచ్చ స్ఫరపుష్పద్విరేఫ రచయితుమయి లక్ష్మి కల్పవల్లీ కటాక్షాన్. అమ్మ నువ్వు ఎప్పుడు మాకు స్వామితో కలిసి దర్శనమివ్వాలమ్మా అని కోరుకుంటాడు. అందుకని ఆ అమ్మ ఒకటి, అయ్య ఒకట. అయ్యలో అమ్మని, అమ్మలో అయ్యని దర్శించగలిగినటువంటి వాడు ధన్యాత్ముడు. అస్యా దేవ్యా యథారూపమంగ ప్రత్యంగ సౌష్ఠవం రామస్యత యథారూపం తం చేయమసితేక్షణ అని చెప్పగలిగిన హనుమ భవిష్యత్ బ్రహ్మయ్యారు. నేను సీతమ్మని రాముడి నుంచి వేరు చేసి తెచ్చాననుకున్న రావణాసురుడు 10 తలకాయలు పడిపోవడానికి మాత్రమే సిద్ధమయ్యాడు. అందుకని అమ్మ అమ్మే, అయ్య అయ్యే. వాళ్ళిద్దరూ ఎన్నడూ విడివడి ఉండరు. కానీ లోకరక్షణ కోసమని ఒక విడంబమును నటించారు. అందుకని అమ్మ బయలుదేరి కొల్హాపురాన్ని చేరుకుని అగస్త్యుని చేత అర్చింపబడుతూ ఆ కొల్హాపుర పీఠంలో శ్రీ మహాలక్ష్మి కొలువయ్యున్నది. ఎంతటి వాడైనా కలియుగంలో ఉండేటటువంటి ధర్మాన్ని చూపించడం అక్కడి నుంచే ప్రారంభం అన్నారు వ్యాఖ్యానంలో. ఇంటిలో ఇల్లాలు లేకపోతే తొందరపడి గొడవబడ్డాడు గాని అంతటి వాడికి ఇంటికి వెళ్ళబుద్ధి లేదుట. ఇల్లాలొకటి ఇల్లొకటి కాదు, ఇల్లాలే ఇల్లు. ఇల్లాలు లేని ఇల్లు ఇల్లు కాదు. అందుకని ఇంటికి వెళ్ళబుద్ధి వెయ్యక అంతటి శ్రీ మహావిష్ణువు మొన్నటి రోజున చెప్పాను కదా, కృతే వృషాద్రిం వచ్చంతి త్రేతాయాం అంజనాచలం ద్వాపరే శేషశైలంతు కలౌ శ్రీవేంకటాచలం నామాని యుగభేదేన శైలాశ్చాస్య భవంతి. యుగాన్ని బట్టి పేర్లు మారుతున్నాయి కానీ ఆయన ఆనందాద్రి, ఆయన క్రీడాద్రి బయలుదేరి దక్షిణ భారతదేశంలో సువర్ణముఖి నదీ తీరంలో స్వామి పుష్కరిణితో సహా వచ్చి వెంకటాచలం అనేటటువంటి పేరుతో ఆ కొండ స్థిరపడిపోయి అక్కడ ఉండిపోయింది. అందుకని మహానుభావుడు ఇంతకుముందు అనేక రూపములను ధరించినటువంటి వాడు ఇవాళ కలియుగంలో పాపజీవనులైనటువంటి మనుష్యుల్ని ఉద్ధరించడం కోసమని వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపన వైదేహీరమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అంటారు. అంతకు ముందున్న దశావతారాలు ఎవరివి? ఆయనవే. ఈ వెంకటేశ్వరుడిగా ఎందుకు వచ్చాడు? మనందరినీ ఉద్ధరించడం కోసమని వైకుంఠాన్ని విడిచిపెట్టి మహానుభావుడు వెంకటాచల పర్వత శిఖరములను చేరినటువంటి వాడై అక్కడ ఉన్నటువంటి ఒక తింత్రిణీ వృక్షం, అది నీడ తిరుగని చింత చెట్టు అని పిలిచేవారు దాన్ని. సూర్యుడు తూర్పు నుంచి పడమరకి ప్రయాణించినా దాని నీడ వేపు పడడానికి ఉండేది కాదుట, దాని నీడ దానిలోనే విస్తరించి ఉండేదిట. అంత పెద్ద చింత చెట్టు. ఆ తింత్రిణీ వృక్షం కింద ఒక పెద్ద పుట్ట. ఆ పుట్ట లోపలికి చేరి ఆ వాల్మీకమునందు ఉన్నవాడై మహానుభావుడు కలియుగంలో ఉండేటటువంటి జనుల్ని ఉద్ధరించడం కోసం తాను ఆనంద నిలయ విమానంలో వెంకటేశ్వరుడిగా అభయముద్ర వరముద్ర పట్టడానికి సిద్ధపడిన వాడై దానికి కావలసిన ప్రాతిపదికని ఏర్పాటు చేసుకున్నవాడై ఆ వాల్మీకమునందు చేరారు. కానీ తల్లడిల్లిపోయిన వారెవరు? వైకుంఠము నుంచి బయలుదేరి శ్రీ మహావిష్ణువు భూలోకానికి చేరుకున్నారు. ఏమో మా స్వామి ఎలా ఉన్నారో. భక్తికి ఆర్తి అంటే అదేనండి. భక్తి అంటే ఏమిటి? రిచువలిస్టిక్ భక్తి వేరు, ఆర్తితో కూడిన భక్తి వేరు. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతి గండూషాంబు నిషేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతి కించిత్ భక్షిత మాంసశేష కబలం నవ్యోపహారాయతి
భక్తి కిం నకరోత్యహో వనచరో భక్త్యావతంసాయకే అంటారు శంకరులు శివానంద లహరిలో. ఆ భక్తి ఉన్ననాడు ఆ ఆర్తి ఉంటుంది. కుడి ఎడమలు తెలియవు. నేను ఇది చెయ్యడమా చెయ్యకపోవడమా తెలియదు. కృష్ణ పరమాత్మ చేత తాము రక్షింపబడాలా, తాము కృష్ణ పరమాత్మని రక్షించాలా? గోపికలు ఏం చేశారు? పూతనా సంహారం జరిగినప్పుడు అంత పెద్ద పూతన శరీరం మీద కృష్ణ పరమాత్మ పడుకుని ఆడుకుంటుంటే, నేలంకూలిన మేటి పెన్నురముపై నిర్భీతి క్రీడించునో బాలారమ్మని మూపు చేర్చుకొని సంస్పర్శించి ఆరార్చుతున్ గోలాంగూలము తిప్పి గోరజములం చల్లించి గోమూత్రమున్ జల్లి తద్బాలాంగంబుల గోమయంబలదిరా 12 నామంబులన్. ఎవరి చేత పూతన సంహరింపబడిందో వాణ్ణి వాళ్ళెత్తుకుని ఆయన నామాలే కేశవ, గోవింద, నారాయణ, మాధవ, ముకుంద, అదోక్షజ అని నామాలు చెప్తూ ఆవు పేడ తెచ్చి ఆయన ఒంటికి రాస్తూ నీ భుజములను రక్షించుగాక, నీ కడుపు రక్షించుగాక, నీ పాదములు రక్షించుగాక, నీ కాళ్ళు రక్షించుగాక అని రక్షకుడికి రక్ష పెట్టారు. ఇది కుడి ఎడమలు తెలియనటువంటి భక్తి. అందుకని ఆ భక్తి లేనప్పుడు ఎన్ని చేసి ఏం ప్రయోజనం? అందుకే శంకరులు శివానంద లహరిలో వాత పెట్టి మాట్లాడతారు. ఎవడికి కావాలరా నీకు భక్తి లేనప్పుడు? నువ్వు అది లేదా నీ దగ్గర, అది లేనంతసేపు నువ్వు ఎంతటి వాడివని చెప్పుకో, దాని గురించి పరమాత్మకేం లెక్కలేదు. ఆ భక్తి కావాలి. అందుకే అంటారాయన, నరత్వం దేవత్వం నగదన మృగత్వం వశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్త పాదాబ్జ స్మరణ పరమానంద లహరి విహారాసక్తం చేద్రూదయమిహకింతేన వపుష. అందుకని స్వామి నేను కొండనవని, గట్టునవని, ఏటినవని, చెట్టునవని, పిట్టనవని, పుట్టనవని, పావునవని, పశువునవని, మనిషినవని, దేవతనవని. కర్మానుగుణంగా వచ్చేటటువంటిది ఉపాధి. ఉపాధి లోపల ఉండేటటువంటి జీవుడికి ఉండవలసినటువంటిది భక్తి. ఆ భక్తి లేనినాడు చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 ధాతువులతో నిర్మింపబడిన ఈ శరీరం ఎందులో చూసినా ఒకటే. అందుకని తండ్రి నాకు కావలసినది ఏ ఉపాధి అని నేను అడగను, నీ పాదముల యందు నిరంతర భక్తిని కటాక్షించమని అడుగుతారు. అందుకని అదిగో అటువంటి భక్తి తత్పరత కలిగిన వారు కనుక స్వామి యందు బ్రహ్మగారు ఆర్తి పొందాడు. తన పుట్టిల్లెద పొమ్మటంచునజుడున్ తన్నాభి పంకేరుహంబు నిరీక్షించి నటించి తత్పాద శేచనముంచేసే కమండలూదకములం చల్లించి తత్తోయముల్ వినివీధిన్ ప్రవహించదేవనదిగా విశ్వాత్మ కీర్తిప్రభన్ అంటారు అష్టమస్కంధంలో పోతన గారు. ఒక్కసారి శ్రీ మహావిష్ణువు పాదం వామనావతారంగా ఉన్నప్పుడు పైకి వెడుతుంటే పొంగిపోయాడు సత్యలోకంలో ఉన్న బ్రహ్మగారు. ఆయన నాభికమలంలోంచి నేను పుట్టాను, మా నాన్నగారి పాదం పైకొస్తోందని పరుగు పరుగున పైకొచ్చే కమండలంలో నీళ్లు చేసి ఆ కాళ్ళు కడిగారు. ఇది భక్తి. అందుకని తల్లడిల్లిపోయాడు బ్రహ్మగారు, తల్లడిల్లిపోయాడు పరమశివుడు. ఇద్దరూ కలిసి బయలుదేరారు. ఎక్కడికి వెళ్ళారు?